ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తాజాగా చోటు చేసుకున్న పరిణామాలు ప్రజల్లో కొత్త ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు పాలనపై వస్తున్న విమర్శలు, వాటికి ఆధారంగా స్వయంగా గెజెట్ మీడియాగా చెప్పుకునే ఏబిఎన్ ఛానల్లోనే వెలువడిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఏబిఎన్ యాంకర్ వెంకటకృష్ణ చేసిన విశ్లేషణలు, వ్యాఖ్యలు చివరకు చంద్రబాబు ప్రభుత్వానికి ఇబ్బందిగా మారాయన్న చర్చ జరుగుతోంది. కూటమి ప్రభుత్వం ఏర్పడి కేవలం 18 నెలలు గడిచిన కాలంలోనే 2.66 లక్షల కోట్ల అప్పులు చేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇంత భారీ అప్పులు చేసినా ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత బలహీనంగా మారిందనడానికి ఇదే నిదర్శనమని విశ్లేషకులు అంటున్నారు. ఇక పేద ప్రజలకు అత్యంత కీలకమైన ఉచిత విద్య, ఉచిత వైద్యం వంటి మౌలిక సంక్షేమ పథకాలు గాడిన పడుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రులు, విద్యా సంస్థల్లో సౌకర్యాల లోటు స్పష్టంగా కనిపిస్తోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు జీఎస్టీ వసూళ్లు తగ్గిపోవడం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై మరింత ఒత్తిడిని పెంచుతోంది. ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు ఘనంగా ప్రకటించిన సూపర్ 6 హామీలు ఇప్పటికీ పూర్తి స్థాయిలో అమలు కాలేదన్న విమర్శలు తీవ్రంగా ఉన్నాయి. హామీలు ఇవ్వడంలో ముందుండే నాయకత్వం వాటిని అమలు చేయడంలో వెనుకబడ్డం ప్రజల్లో అసంతృప్తిని పెంచుతోందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. దీనికి భిన్నంగా గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కరోనా వంటి తీవ్రమైన విపత్తు సమయంలోనూ ప్రతి హామీని అమలు చేసి చూపిందన్న వాదన వైసీపీ నేతల నుంచి బలంగా వినిపిస్తోంది. 2 ఏళ్ల పాటు కరోనా కారణంగా ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నమైన సంక్షేమ పథకాలు ఆగలేదని, అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ప్రజలకు నేరుగా మేలు చేసే విధానాలకు సమాన ప్రాధాన్యమిచ్చారని వారు గుర్తు చేస్తున్నారు. అయితే విజనరీ సీఎంగా ప్రచారం చేసుకున్న చంద్రబాబుకు అదే ఎందుకు సాధ్యపడలేదన్న ప్రశ్న ఇప్పుడు ప్రజల్లో ప్రతిధ్వనిస్తోంది. సంపద సృష్టిస్తామని ఎన్నికల ముందు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పులపై ఆధారపడడం, ఆ భారాన్ని చివరకు ప్రజలపై మోపడం సరైన విధానమా అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏబిఎన్లో యాంకర్ వెంకటకృష్ణ చేసిన వ్యాఖ్యలు, విశ్లేషణలు చంద్రబాబు ప్రభుత్వానికి అద్దంగా మారాయని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. చివరికి గెజెట్ మీడియానే ప్రభుత్వ వైఫల్యాలను బయటపెడితే ప్రజలు ఏ నిర్ణయం తీసుకుంటారన్నది కాలమే తేల్చాలి. కానీ ఒక విషయం మాత్రం స్పష్టం: ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇప్పుడు పాలనను మరింత లోతుగా, ప్రశ్నార్థకంగా పరిశీలించడం మొదలుపెట్టారు.